బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి 10 రోజుల పాటు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేయనున్నారు. ఏడుకొండలవాడ క్షమించు అంటున్న ఆయన అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని చెబుతున్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగడతారంటూ ట్వీట్ చేశారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవటం హైందవ జాతికే కలంకం తెచ్చిపెట్టిందని తన ట్వీట్లో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన మరుక్షణం నుంచి తన మనసు వికలమైందని తెలిపారు పవన్. అపరాధ భావానికి గురైందన్నారు. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవటం బాధించిందని పేర్కొన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని తెలిపారు. అందుకే తాను కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించినట్లుగా తెలిపారు. అందులో భాగంగా 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతానని చెప్పారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానన్నారు పవన్. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పవన్ చేపట్టనున్న దీక్ష గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే తిరుమల వెంకన్న లడ్డు విషయంలో జరిగిన దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షని చేయబోతున్నారు. అమృతాలంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతువుల అవశేషాలతో మలినమైపోయింది. విశృంఖల మనంలో ఇటువంటి పాపానికి ఒడిగట్టారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకితం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది, అపరాధ భావానికి గురైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో నాకు ఇటువంటి ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. అయితే కలియుగానికి ఘోర అపజయం సనాతన మార్గం నమ్మే ప్రతి ఒక్కరూ చేసుకోవడం బాధ్యత అని చెప్పి ఆయన పాశ్చాత్య దీక్ష చేస్తున్నారు. రేపు 22 సెప్టెంబర్ ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వర ఆలయంలో ఈయన దీక్ష చేయబోతున్నారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 12వ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వరం దర్శించుకుంది. దేవదేవ నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలని ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని చెప్పి కూడా ఆయన అయితే తిరుమల వెంకన్నని కోరే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి 11 రోజుల పాటు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నారు. ఏడుకొండలవాడ నన్ను క్షమించు అంటున్న ఆయన అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని చెబుతున్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగడతారంటూ ట్వీట్ చేశారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవటం హైందవ జాతికి కలంకం తెచ్చిపెట్టిందని తన ట్వీట్లో పేర్కొన్నారు.